వెల్కమ్ టు మిషన్ వివేక్. ఫస్ట్ మైల్ స్టోన్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ స్కిల్స్లో మొట్టమొదటి మైల్ స్టోన్లో ఫస్ట్ సెషన్కి హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు మనం యాంగర్ మేనేజ్మెంట్ గురించి, ఇలాంటి సిచ్యువేషన్లో యాజ్ ఎ టీచర్గా మీరేం చేయగలాలి, అలాగే యాజ్ ఎ పేరెంట్గా మీరు చేసిన దానికి ప్రతిఫలంగా పేరెంట్స్కి ఏ విధమైన ప్రతిఫలాన్ని అందించగలుగుతారో వివరించే ప్రయత్నాన్ని చేస్తారు. ఈ టాపిక్ పేరు 10 సెకండ్స్ ఫ్రీజ్. ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పిల్లల్లో సహసిద్ధంగా వచ్చేటువంటి యాంగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వివరించేటువంటి ప్రత్యేకమైన యాక్టివిటీ అన్నమాట. కామన్గా అయితే కోపం వచ్చినప్పుడు కామన్గా చాలామంది ఏమనుకుంటారంటే కోపమే కదా అని సింపుల్గా తీసుకుంటారు. అసలు కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, యాజ్ పర్ ద బ్రెయిన్ సైన్స్, కార్టిసోల్ అనే హార్మోన్ మనని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందనంటే, ఇమ్మీడియట్గా నీ దగ్గర ఏదో సంథింగ్ లోపించింది అని ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ చేయగానే ఆటోమేటిక్గా కార్టిసోల్ అనే హార్మోన్ యాక్టివేట్ అవ్వడంతో ఇమ్మీడియట్గా అలర్ట్నెస్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే అలర్ట్నెస్ వచ్చిందో రియాక్ట్ అవుతాడు మనిషి. ఆ రియాక్షన్ కూడా బలవంతంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు అయితే అది ఇంకా వేగంగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే, ఇది నాది అని నమ్మినప్పుడు అది నాది అనే వస్తువు నాకు కాకుండా ఇంకొకరు తీసుకోవడంలోనో, లేకపోతే అది పోవడంలోనో, అది దక్కదని తెలిసినప్పుడు ఆ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఇది నీకు ఇంకా రాదు అనేటువంటి తత్వాన్ని ఇవ్వడంతో ఇంకా అలర్ట్ అయిపోతుంది. ఆ టైంలో పిల్లల్లో అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే, ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ కేర్ ఏంటంటే అలర్ట్ చేయడం. పిల్లలకి చెప్పాలి, దీనికి మెయిన్ కారణం అమగ్దల ఇంపాక్ట్ ఈ విధమైన తీవ్రమైన సంక్షోభానికి గురవుతే తద్వారా మానసికంగా, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్, యాంగ్జైటీ, దానివల్ల మతిమరుపు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రాక్టికల్గా చెప్పడం ద్వారా ఒక స్పెషల్గా ప్రాక్టికల్ యాక్టివిటీ చేయించండి. అది ఎలా ఉండాలనంటే, తనకి కోపం, తనకు ఒక యాక్షన్ చేయించండి, చిన్న డ్రామా. ఒక వ్యక్తికి ఒక బొమ్మ ఇచ్చి ఆ బొమ్మ తన సొంత బొమ్మనే సైతం ఇంకొక వ్యక్తి తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటి విషయంలో ప్రాక్టికల్గా తన దగ్గర నుంచి తన బొమ్మ ఇంకొక స్నేహితురాలు తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా తన రియాక్షన్ ఇమ్మీడియట్గా అవ్వకుండా వెంటనే అమగ్దల కామ్ డౌన్, 1 2 3 4 5 6 7 8 9 10 కూల్ అని చెప్పి మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి ఎస్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అనే ఒక మాట చెప్పించడం ద్వారా మిగిలిన పిల్లలు కూడా దాన్ని ఆ డెమాన్స్ట్రేషన్నే కనీసం ఒక 10 నుంచి 15 సార్లు చేయించడం వల్ల ఏమవుతుందనంటే, పిల్లల్లో కూడా అర్థమవుతుందండి, ఓహో 10 సెకండ్లు లెక్కేస్తే కోపం వచ్చినప్పుడు కోపాన్ని ఆపగలము. మనం పెద్దవాళ్ళం, మనకి తెలియదు, ఎందుకంటే మనం లాజికల్ థింకింగ్ ఉంటుంది. కానీ పిల్లలకి ఫిక్స్ అయిపోతాయండి, అది విజువల్గా ఫిక్స్ అయిపోతాయి. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వరు. ఇమ్మీడియట్గా 10 సెకండ్స్ లెక్కేసుకుని కామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ని మనం తరచుగా చేయించడం వల్ల వాళ్ళలో కూడా పరిస్థితులకు తగ్గట్లు ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలనేటువంటి విధానం వాళ్ళకి అలవడుతుంది. అదేవిధంగా ఈ యొక్క యాక్టివిటీ చేసాక ఇంటికి హోంవర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేయండి. ఈరోజు మేము యాంగర్ మేనేజ్మెంట్ ఒక స్పెషల్ యాక్టివిటీ చేసాం, దానికోసం ఒక 5 నిమిషాలు మీరు మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి అని చెప్పి రాయండి. అలాగే ఓన్గా ఒక యాక్టివిటీ చేయమని చెప్పండి. అంటే పేరెంట్ సైతం సహకరించే విధంగా ఒక యాక్టివిటీ పేరెంట్ ఓపెన్గా చేయాల్సి ఉంటుంది. ఆ యాక్టివిటీ చేసినప్పుడు పేరెంట్ ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని స్టూడెంట్ క్యారీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డైరీలో పేరెంట్ వ్రాతపూర్వకంగానే లేదా ఒక చిన్న స్లిప్లోనో రాసి వాళ్ళకి పెడటం ద్వారా టీచర్కి కూడా అర్థమవుతుంది. అలాగే ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీరు యాజ్ ఎ టీచర్గా మీరేం చేయాలనంటే, నెక్స్ట్ డే మన మిషన్ వివేక్ టాస్క్ ఫీడ్బ్యాక్ పోర్టల్లో
సబ్మిట్ చేయడం ద్వారా నెల మొత్తం జరిగినటువంటి యాక్టివిటీస్ని మొత్తం రివ్యూ చేసి తదనుగుణంగా నెక్స్ట్ మంత్ యాక్టివిటీస్ని ఎలా ప్లాన్ చేయాలో మేము తీసుకోవడానికి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ పర్పస్ మాకు ఉపయోగపడుతుంది. సో దయచేసి వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించుకుంటూ తద్వారా వీటి నుంచి వచ్చేటువంటి ప్రయోజనాన్ని సైతం అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకేనండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ టీచర్స్. నమస్కారం.